ఇప్పుడు కర్కాటక రాశి వారికి. కర్కాటక రాశి వారంటే పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. పునర్వసు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఈ జాతకులకి గోచార రీత్యా ఈ హేమలంబి నామ సంవత్సరం ఏ విధంగా ఉందంటే ఆదాయం 11, వ్యయం 8, అలాగే రాజపూజ్యం 5, అవమానం 4. ఈ రకమైనటువంటి విషయం ఆదాయ వ్యయాల్లో రాజపూజ్య అవమానాల్లో కనిపిస్తూ ఉన్నది పంచాంగ రీత్యా. అలాగే గోచార రీత్యా ఉన్న యొక్క స్థితులను బట్టి చూసినట్లయితే కర్కాటక రాశికి కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు 6వ స్థానంలో ఉన్నటువంటి శని చాలా యోగదాయకంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. శని బలం తప్పించి మిగిలిన తాలూకా గ్రహాల యొక్క పరిస్థితి ఏమాత్రం సరిగ్గా లేదు కాబట్టి కర్కాటక రాశి వారు ఏ రకమైనటువంటి స్థితిలో ఈ సంవత్సరం ఉండగలుగుతారు అని చెప్పనంటే మాతృవర్గం మూలకంగా మనఃక్లేశము, శారీరకమైనటువంటి ఆరోగ్య లోపము, శారీరకపరమైనటువంటి ఆరోగ్య లోపము, అదేవిధంగా జూన్ 21వ తారీఖు నుంచి అక్టోబర్ 25 మధ్యలో తన సంతానానికి సంబంధించినటువంటి విషయంలో కానీ లేదా తన అన్నదమ్ముల యొక్క పిల్లల వల్ల కానీ ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు చాలా జాగరూకతతో ఉండడం వలన మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారికి 2 అదృష్ట సంఖ్య. వీళ్ళకి 2, 4, 6, 8, 9 ఆదివారము, సోమవారము, శుక్రవారము, శనివారము గనక ఈ తేదీలతో కలిసినటువంటి సమయం ఏదన్నా ఉంటే వాళ్ళు చేసేటువంటి పనిలో లాభదాయకమైనటువంటి ఫలితాన్ని ఆశించడానికి అవకాశం ఉంటుంది. అలాగే కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ హేమలంబి నామ సంవత్సరంలో ఏ విషయంలో శ్రద్ధ తీసుకున్నా సరే మనం తిన్నగా పడదాం అనుకున్న సమయంలో ఎవరో ఒకరి వల్ల ఆటుపోట్ల వల్ల ఆ దారి పని మధ్యలోనే ఆగి ఆ దారి తప్పి ఇంకో దారిలో వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ బుద్ధి కుశలత పర్ఫెక్ట్గా ఉండాలి అనుకున్నట్లయితే కనుక మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన కానీ అలాగే శివాలయంలో చండ ప్రదర్శనం కానీ చేసినట్లయితే మీ బుద్ధి కుశలత సక్రమంగా ఉండి మీ యొక్క నడిచేటువంటి దారి మీకు అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి వారికి శివుని యొక్క దర్శనం, మాస శివరాత్రి నాడు శివునికి అభిషేకం చేసినట్లయితే మనిషి యొక్క ఇబ్బందులు తొలగి హాయిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పునర్వసు నక్షత్రం వాళ్ళు, పుష్యమి నక్షత్రం వాళ్ళు, ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఈ సంవత్సరం ప్రతి నెల మాస శివరాత్రి నాడు శివునికి అభిషేకం చేయించుకున్నట్లయితే ఆయురారోగ్యపరంగానే కాకుండా ఆర్థిక విషయాల్లో కూడా చక్కగా ఉండడానికి అవకాశం ఉంటుంది. శ్రీ గురుభ్యో నమః.